హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ట్ విజన్. రాళ్లతో నిర్మించిన ఒక అద్భుతమైన నగరం, వేల సంవత్సరాల చరిత్రను చెప్పే ఒక ప్రదేశం, ప్రపంచం మొత్తం నుంచి పర్యాటకులు వచ్చే ఒక ప్రత్యేకమైన స్థలం. అదేమిటో తెలుసా? అది మన భారతదేశంలో ఉన్న హంపి. ఈ వీడియోలో మనం హంపి చరిత్ర, ముఖ్యమైన దేవాలయాలు మరియు అక్కడ చూడాల్సిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. హంపి కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఒక చారిత్రాత్మక ప్రదేశం. ఇది ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యం యొక్క రాజధానిగా ఉండేది. ఈ నగరం చాలా ధనవంతమైనది మరియు శక్తివంతమైనది. ఇక్కడ పెద్ద పెద్ద మార్కెట్లు, దేవాలయాలు మరియు రాజభవనాలు ఉండేవి. హంపి ఇప్పుడు ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం. ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ అద్భుతమైన నిర్మాణాలను చూస్తారు. హంపిలో ఉన్న ముఖ్యమైన దేవాలయాల్లో ఒకటి విరూపాక్ష దేవాలయం. ఈ దేవాలయం చాలా పాతది మరియు పవిత్రమైనది. ఇక్కడ శివుణ్ణి పూజిస్తారు. ఈ దేవాలయం యొక్క గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. దూరం నుంచే ఈ గోపురం కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటూ ఉంటారు. ఇది హంపిలో అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రదేశం. సుమారు 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం ప్రారంభమైంది. ఈ సామ్రాజ్యాన్ని హరిహర మరియు బుక్కరాయలు స్థాపించారు. ఈ రాజ్యం చాలా శక్తివంతమైంది. వ్యాపారం, వ్యవసాయం మరియు కళలు చాలా అభివృద్ధి చెందాయి. ఆ కాలంలో హంపి ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన నగరాలలో ఒకటిగా ఉండేది. విదేశాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి వజ్రాలు, బంగారం మరియు ముత్యాలు కొనుగోలు చేసుకునేవారు. కానీ 1565 సంవత్సరంలో ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధం తర్వాత ఆ నగరం నాశనమైంది. అయినా కూడా హంపి యొక్క శిల్పాలు మరియు దేవాలయాలు ఇప్పటికీ నిలిచే ఉన్నాయి. హంపి ఒక సాధారణ ప్రదేశం కాదు. ఇది మన చరిత్ర, సంస్కృతి మరియు కళలను చూపించే ఒక గొప్ప వారసత్వ ప్రదేశం. హంపి ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఇది మన దేశానికే ఒక గర్వకారణం. ప్రతి భారతీయుడు ఒక్కసారైనా హంపిని సందర్శించాలి.
హంపిలో మరో ముఖ్యమైన ప్రదేశం విఠల దేవాలయం. ఈ దేవాలయం తన అద్భుతమైన నిర్మాణం కోసం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న రాయి రథం హంపి యొక్క ముఖ్యమైన గుర్తు. ఈ రథం పూర్తిగా రాయితో తయారు చేయబడింది. ఇది చాలా అందంగా మరియు ప్రత్యేకంగా కనిపిస్తుంది. హంపిలో ఉన్న రాయి రథం ఒక అద్భుతమైన శిల్ప కళాఖండం. ఇది విఠల దేవాలయ ప్రాంగణంలో ఉంది. ఈ రథం పూర్తిగా రాయితో తయారు చేయబడింది. ఇది విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడింది. రాయి రథం హంపి యొక్క ముఖ్యమైన గుర్తుగా ఉంది మరియు భారతదేశంలో 50 రూపాయల నోటు మీద కూడా కనిపిస్తుంది. హంపిలోని విఠల దేవాలయంలో ఉన్న సంగీత స్తంభాలు ప్రపంచంలోనే ప్రత్యేకమైన నిర్మాణాల్లో ఒకటి. ఈ స్తంభాలను మెల్లగా తాకితే సంగీతం లాంటి శబ్దం వస్తుంది. మొత్తం 56 స్తంభాలున్నాయి. ఇవి విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడ్డాయి. ఈ సంగీత స్తంభాలు మన భారతదేశపు గొప్ప శిల్పకళను ఎత్తి చూపెడతాయి. అంతేకాకుండా హంపి ఉత్సవం అనేది హంపిలో జరిగే ఒక ప్రముఖ సాంస్కృతిక పండుగ. ఈ పండుగను కర్ణాటక ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాన్ని విజయ ఉత్సవం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ పండుగ విజయనగర సామ్రాజ్యం యొక్క గొప్పతనాన్ని గుర్తు చేస్తుంది. ఈ సమయంలో హంపి చాలా అందంగా అలంకరించబడుతుంది. దేవాలయాలు, రోడ్లు మరియు ప్రదేశాలు లైట్లతో చాలా అందంగా కనిపిస్తాయి. పూర్వకాలంలో విజయనగరం రాజులు పెద్ద పండుగలను జరుపుకునేవారు. ఆ కాలపు సాంప్రదాయాలను గుర్తు చేసుకోవడానికి ఇప్పుడు హంపి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ పండుగ ద్వారా మన పాతకాలపు సంస్కృతి, కళలు మరియు సాంప్రదాయాలను తెలుసుకోవచ్చు. ఇది మన చరిత్రను గుర్తు చేసే ఒక ముఖ్యమైన పండుగ. మీకు తెలుసా, హంపి ప్రాంతానికి రామాయణం కథతో ఒక ముఖ్యమైన సంబంధం ఉంది. పురాణాల ప్రకారం హంపి ప్రాంతాన్ని ఒకప్పుడు కిష్కింద రాజ్యం అని పిలిచేవారు. ఈ రాజ్యంలో వానర రాజు సుగ్రీవుడు మరియు అతని సోదరుడు వాలి నివసించేవారు. ఒకరోజు రాముడు మరియు లక్ష్మణుడు సీతమ్మ తల్లిని వెతుకుతూ ఆ ప్రాంతానికి వచ్చారు. అప్పుడు వారు సుగ్రీవుణ్ణి కలిశారు. సుగ్రీవుడు తన సోదరుని వాలితో జరిగిన సమస్య గురించి రాముడికి చెప్పాడు. అప్పుడు రాముడు సుగ్రీవుడికి సహాయం చేసి వాలిని ఓడించాడు. ఆ తరువాత సుగ్రీవుడు రాముడికి సీతమ్మ తల్లిని వెతకడంలో సహాయం చేశాడు. హంపిలో ఉన్న అంజనాద్రి కొండను హనుమంతుడి జన్మస్థలంగా భావిస్తారు. ఇది భక్తులకు చాలా పవిత్రమైన ప్రదేశం. అలాగే హంపిలో ఉన్న కొన్ని గుహలు మరియు కొండలను సుగ్రీవుడు మరియు వానరులు నివసించిన ప్రదేశాలుగా నమ్ముతారు. మొత్తానికి హంపి ప్రాంతం రామాయణ కథలో ఒక ముఖ్యమైన భాగంగా భావించబడుతుంది. అందుకే ఈ ప్రదేశం చారిత్రాత్మకంగా మాత్రమే కాదు, ధార్మికంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. అలాగే బడవలింగం అనేది హంపిలో ఉన్న ఒక పెద్ద శివలింగం. ఇది సుమారు 3 మీటర్ల ఎత్తులో ఉంటుంది మరియు ఎప్పుడూ నీటితో నిండి ఉంటుంది. ఈ శివలింగం చాలా పవిత్రంగా భావిస్తారు.
ఈ దగ్గరలోనే లక్ష్మీ నరసింహం విగ్రహం ఉంది. ఇది హంపీలోని అతిపెద్ద రాతి విగ్రహాలలో ఒకటి. ఈ విగ్రహం విష్ణువుని యొక్క అవతారమైన నరసింహస్వామిని చూపిస్తుంది. అలాగే లోటస్ మహల్ ఒక అందమైన రాజభవనం. ఇది పూల ఆకారంలాగా కనిపిస్తుంది. అందుకే దీనికి లోటస్ మహల్ అనే పేరు వచ్చింది. ఇది ఒకప్పుడు రాజకుటుంబం మహిళలు విశ్రాంతి తీసుకునే ప్రదేశంగా ఉపయోగించేవారు. మొత్తానికి హంపి ఒక అద్భుతమైన చారిత్రాత్మక నగరం. ఇక్కడి రాళ్ళు, దేవాలయాలు మరి ప్రకృతి అందాలు మనకెన్నో విషయాల్ని నేర్పుతాయి. మీరు అవకాశం దొరికితే ఒక్కసారైనా తప్పకుండా సందర్శించండి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరెన్నో ఆసక్తికరమైన వీడియోలతో కలుద్దాం.